హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. మీరు తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, మనకు మొన్నటి రోజున బంగాళాఖాతంలో మరలా కూడా ఈ యొక్క శ్రీలంక అండ్ అలాగే తమిళనాడు తీరాల్లో ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం జరిగింది. సో, దీని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణంలో మార్పులనేటువంటివి రావడం జరిగిందనమాట. సో, ఫుల్‌గా మనకు ఈ మబ్బులతో కప్పబడి మరొక వైపు ఈ చలిగాలులనేటువంటివి వేగంగా అయితే వీచడం మొదలయ్యాయన్నమాట. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో. సో, అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవ్వడం జరిగింది. ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో పలు ప్రాంతాల్లో కావచ్చు, అండ్ అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో. ఓకేనా? అయితే ప్రస్తుతానికి వెదర్ అనేది ఎలా ఉంది? సో, రానున్నటువంటి రోజుల్లో మనకు వెదర్ అనేది ఎలా ఉండబోతుంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అండ్ అలాగే మనకు మరలా ఏమైనా అల్పపీడనాలు ఈ నెలాఖరులోపు బంగాళాఖాతంలో ఏర్పడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా? అనే వివరాల గురించి మీకు చెప్తానండి. మీరు తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేసి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు మొన్నటి రోజున ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వచ్చేసి ఈ సరిహద్దుల్లో ఏర్పడడం జరిగిందనమాట. మాక్సిమం మనకు శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల సరిహద్దుల్లో. ఓకేనా? సో, ఇది కొంచెం కొంచెంగా మనకు చెన్నైకి దగ్గరగా రావడంతో దీని ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాలకు తగలడం జరిగిందనమాట. సో, మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న, మొన్న మనకు క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి కొంచెం చలిగాలులనేటువంటివి కూడా వీచాయన్నమాట. సో, కాబట్టి దీని ప్రభావంతోనే వీచాయి మనకు. ఈ చలిగాలులనేటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడ్డాయి. ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, గూడూరు, కోటవాకాడు, కావలి, వెంకటాచలము, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, వెంకటగిరి, రాపూరు, ఈ యొక్క పెంచలకోన కావచ్చు, కొలవాయి, పొదలకూరు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పడుంటాయి వర్షాలనేటువంటివి. పడ్డాయి కూడా. అంత ఈ యొక్క జల్లులతో కూడుకున్నటువంటి తొలకరి చినుకుల్లాగా మనకు పడ్డం అయితే జరిగాయన్నమాట. సో, ఇక ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వెదర్ అనేది ఎలా ఉంది అంటే మాక్సిమం ఈరోజు, రేపటి రోజున అంటే 17వ తారీఖున, 18వ తారీఖున వర్షాలు పడినట్లయితే అది కూడా జల్లులతో కూడుకున్నటువంటి వర్షాల నుంచి మోస్తరుగానే పడతాయండి. ఎక్కువ భారీ వర్షాలు పడవు. ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే పడతాయి. ఈ తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో ప్రాంతాల్లోకి మాత్రమే. రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎఫెక్ట్ అయితే ఉండదస్సలు. ఈ 2 రోజులు కావచ్చు, దాని తర్వాత కూడా మీకు చెప్తూ ఉన్నాను. అండ్ ఫైనల్‌గా మనకు తెలంగాణ రాష్ట్రానికి అస్సలు ఎఫెక్ట్ అయితే ఉండదండి. సో, మామూలుగా వెదర్ వచ్చేసి కంప్లీట్‌గా ఎండ అనేది అయితే వస్తుంది. ఇక ఈవినింగు, మార్నింగ్ వచ్చేసి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, ఎక్కువ మనకు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ఈ యొక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు. పొగమంచులాగైతే మనకు ఈ చలి అనేది కురుస్తూ ఉంది. సారీ, ఈ మంచనేది కురుస్తూ ఉందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక ఈ మంత్ ఎండ్ లోపల మనకు మాక్సిమం వర్షాలు పడేందుకు అవకాశాలైతే లేవండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ ఎండ్ తర్వాత మనకు 30, 31 ఆ తారీఖుల్లో బంగాళాఖాతంలో మనకు మరలా ఈ శ్రీలంక ప్రాంతం ఆనుకొని అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు సమాచారం అండి. మీరు వెదర్ రిపోర్ట్‌లో కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇదైతే కొనసాగుతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఈ నెల 29, 30 తారీఖులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట. సో, ఇది గనక మనకు ఇట్లాగే వచ్చి ఇక్కడ కేంద్రీకృతమయ్యి తుఫాన్‌గా మారి ఈ దిశగా వచ్చిందంటే ఖచ్చితంగా మన ఏపీకి వర్షాలైతే ఉన్నాయి. లేదు అనుకుంటే ఇది ఇలాగే వెళ్ళిపోతే మన ఏపీకి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో, ఆల్మోస్ట్ ఆల్ ఇది చెన్నైకి, తమిళనాడుకి దగ్గరగా వచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కొద్దో గొప్పో. అసలు ఇది కంప్లీట్‌గా ఆ దిశగానే రాకుండా ఇట్లా అరేబియా సీస్‌లోకి వెళ్లి తీరం దాటేసినట్లయితే మనకు దీని ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. బట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిదైతే అందజేస్తూ ఉంటాను. సో, ఈ నెలాఖరు లోపల మనకు మాక్సిమం ఎక్కడ కూడా అత్యధికంగా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదండి. ఓకేనా? సో, మనకు వర్షాలు పడకపోయినప్పటికీ ఈ
చలి తీవ్రత అనేది పొగమంచుతో కప్పుకొని చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సో, రీసెంట్‌గా వచ్చేసి మనకు మన ఏపీలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 3-4 డిగ్రీల మధ్యలో అయితే ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల చలి అనేది ఎక్కువగా రావడం జరిగింది. సో, ఇక దాని తర్వాత వచ్చేసి 6-7 డిగ్రీలు. సో, ఆ విధంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఈ సీజన్‌లో. అందువల్ల ఈ పొగమంచు రూపంలో ఎక్కువగా చలిగాలులు కూడా వీస్తూ ఉంటాయన్నమాట మనకు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. మీకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.